మాతృదేవోభవ. రెప్పల తుమ్మెదల్ మధుకరీయము భూని ప్రపంచమంతయున్ తప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. రెప్పల తుమ్మెదల్ మధుకరీయము భూని ప్రపంచమంతయున్ తప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. చిప్పిలు నశ్రుబిందులభిషేకము చేయగ నీ పదంబుజం అప్పుడు కానుపించినది అమరో నాకు కొరంతలేదికన్. నీ పదంబుజం అప్పుడు కానుపించినది అమరో నాకు కొరంతలేదికన్. ఎంత వైభవాత్మకంగా గడిచిన జీవితాలైనా అంత్యదశలో ఎటువంటి దయనీయ స్థితిలోకి నెట్టివేయబడతాయో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం మౌసల పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1802 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మరునాడే బయలుదేరి వెడదాం, ద్వారకలో ఉండేవారందరినీ కాపాడదాం అని అనుకుంటే అర్జునుడు దైవ నిర్ణయం మరోలా ఉంది. ఆ తెల్లవారగట్ట వసుదేవుడు ప్రాణాలు విడిచిపెట్టాడు. వారి భార్యలు సరే దుఃఖావేశం పట్టలేక వారి దారి వారు చూసుకున్నారు. ద్వారకంతా శోకమగ్నం అయిపోయింది. ఇంత భయంకరంగా ఉంటుంది పరిస్థితులను ఊహించలేదు. ఈ స్థితిలో బలరామకృష్ణుడికి ఈ వార్త ఎలా చెప్పాలా అనుకుంటూ అర్జునుడు వెడుతున్నాడు. ఇంకా ఈ వార్త వినడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు అని ఈయన ఉద్దేశం. మనిషి ఆలోచనలు, ఎదురయ్యే పరిస్థితులు ఇంత విభిన్నంగా ఉంటాయి. ఏదో జరుగుతుందని తెల్లవారులు ఎదురు చూస్తూ ఉంటాం మనం. తెల్లారాక ఏమీ జరగదు. లేదు అనుకున్న దానికి విపరీతంగా జరగచ్చు. లేదు అనుకూలంగా జరుగుతున్నది మరింత అనుకూలంగా జరగచ్చు, మరింత ప్రతికూలంగా జరగచ్చు. ఏదైనా కావచ్చు. ప్రపంచం మొత్తం, మన జీవితం మొత్తం రకరకాల చలనచిత్రాల్లో వచ్చే మలుపులు లాంటివి. దర్శకుడు సాధ్యమైనంత వరకు ఎన్ని మలుపులు తిప్పితే కథ అంత రంజుగా ఉంటుందని ఆలోచిస్తాడు. భగవంతుడు కూడా దర్శకుడు లాంటివాడే. ప్రతి దర్శకుడు భగవంతుడు కాదు అని నేను చెప్పలేను, కానీ భగవంతుడు మాత్రం దర్శకుడు లాంటివాడే. భగవంతుడు చేసేది కూడా దర్శకత్వమే. మనం పాత్రధారులమే, ఆయన సూత్రధారి. ఎన్ని మలుపులైనా తిప్పుతాడు. ఆ తిప్పేదంతా మన కర్మఫలాలు బట్టే తిప్పుతాడు. మన కర్మఫలాలు లేకుండా ఆయనంతటా ఆయన తిప్పడు. అలా తిప్పితే పక్షపాతం అవుతాడు. అంటే భగవంతుడు తిప్పుతాడంటే అర్థం ఏంటి? జన్మాంతర కర్మ ఎలా ఉందో తెలియదు కాబట్టి ఈ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం అనుకుంటే అది అవ్వదు, ఇంకోటి ఏదో అవుతుంది. ఈ ఉద్యోగం ఖాయం అనుకుంటే అది రాదు, ఇంకోటి ఏదో వస్తుంది, అంతకంటే బాగుండొచ్చు. ఉద్యోగం ఖాయం అనుకున్నవాడు ఉద్యోగం మానేసి వ్యాపారం చేయొచ్చు. వ్యాపారమే ఖాయం నేను బ్రహ్మాండంగా అనుకున్నవాడికి వ్యాపారం అంతా అడుగంటూ పోయి ఎవరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇదెవరు చెప్పలేరు. అందుకే జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించడానికి సిద్ధపడడం మంచిది. అర్జునుడు అక్కడికే రాజీపడి అయింది కదా ఇంకేం చేస్తామని ఉండవలసిన క్రమంలోనే జరపగలిగినంత వైభవంగా అంత్యక్రియలు వసుదేవుడికి జరిపించి తర్వాత ఎలాగూ యాదవ రాజ్యం బాధ్యతలు అనిరుద్ధుని కుమారుడైన వజ్రుడికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడికి మునిమానవుడు అనిరుద్ధుని కుమారుడైనటువంటి వజ్రునికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి అతనికి ఏదో నామమాత్రంగా ఓ పట్టాభిషేకం లాంటిది చేసి అంత బాధలోనే కర్తవ్యాలు నిర్వహించాలి. కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి ఇదేమిటిది సనిమ నమో ననిట్లను నన్ను విలువగవనిచి జనకునకు కావలిగాను నిచి ఉనిచినవాడై నెమ్మది చని నా హరికి చావు చెప్పజనియదనకట అని చావు కబురు చెప్పాలా అని ఆయన ఇప్పుడు బలరామకృష్ణుడు నేను ఈ కబురు చెప్పి బాధ పెట్టాలా పనిగట్టుకుని వాళ్ళు నాకేం చెప్పారు, తీసుకెళ్ళి హస్తినాపురంలో ఉంచేయమన్నారు అందరినీ. అందుకని ఒకవేళ వాళ్ళు కనపడినా సరే మీరు చెప్పిన పని చేస్తాను, అందుకే ఒకసారి మిమ్మల్ని చూసేడదామని వచ్చానని చెబుదాం, ఈ విషయం చెప్పొద్దు, తర్వాత నెమ్మదిగానే తెలుస్తుంది. ఇందుకే అన్నారు చావు కబురు చల్లగా అన్నారు, శుభస్య శీఘ్రం అన్నారు. శుభవార్త ఉంటే వెంటనే చెప్పేమన్నారు. శుభవార్తకి ఎలాగో వాళ్ళు ఆనందిస్తారు కాబట్టి ఇంకో గంట ముందు ఆనందిస్తే మనకు ఆనందమే కదా. చావు కబురు చల్లగా ఎందుకు చెప్పమన్నారు అంటే అదేదో తొందరగా అత్యవసరంగా చెబితే అందులో కాస్త అప్పటికేదైనా కాస్త జ్వరంతో బాధపడేవాడు ఎవడన్నా ఉంటే వాడు గుండెపోటు వస్తుంది. ఈ బాధ కారణంగా ఆ చావుకు మనం కారణం అవుతాం. అందుకని చావు కబురు చల్లగా చెప్పమన్నారు, శుభస్య శీఘ్రం అన్నారు. సామెతలు అంత గొప్పవి జీవితాన్ని నడిపించుకోవడానికి. అందుకని ఎందుకు చెప్పింది ఏదో చేద్దాం, ఆయన నాకేం చెప్పాడు అదే చేద్దాం, అందరినీ హస్తినాపురానికి తీసుకెడుతున్నానని చెప్పేద్దాం, ఏర్పాటు చేశానంటే ఏం చెబుదాం, మీరు కూడా వచ్చేయండి అంతా కలిసి అక్కడికి వెళ్ళిపోదామని వీళ్ళని తీసుకొచ్చేద్దాం. వాళ్ళు అంతగా ఒకవేళ తపస్సులోనే ఏదో వాళ్ళు అన్నట్టుగా అక్కడ ఉండిపోతే మేము అలాగే ఉండిపోతాడు, పోనీ ఆయనకి ఎందుకు చెప్పాడు ఆ పనే చేద్దాం.
అని వాడు తపస్సులో ఉంటారు, నాతో రాకపోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు, కానీ వాడు మరణించారనే విషయం ఈయనకి తెలియదండి, ఊహ కూడా లేదండి. కానీ ఆశ్చర్యంగా వెళుతుంటే అర్జునుని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, గాంధారి శాపం, అయ్యయ్యో అందుకే ఇక్కడికి వచ్చి ఉంటారు, అందుకే ఇక్కడికి వచ్చి ఉంటారు, నా మనస్సు ఎందుకో శ్రీకృష్ణుడితో ఉండే అత్యంతమైన ప్రేమానుబంధం కారణంగా కీడు శంకిస్తోంది, అతి స్నేహ ఖలు పాపశంకి అన్నమాట నిజం అనుకున్నాడు. ఎవరి యందు మనకి అతి ప్రేమ ఉంటుందో, ఎందుకోనండి వాళ్ళ విషయంలో ఏదైనా పరిస్థితి మారితే మనస్సు కీడే శంకిస్తుంది. ఇది ప్రేమలోపం వల్ల కాదు, మనస్సు యొక్క సహజ స్థితి అది. ఒక ప్రాణమిత్రుడైన వాడు ఎవడన్నా ఉన్నాడనుకోండి, వాడికి తీవ్రంగా ఉంది పరిస్థితి అని మనకు కబురు వచ్చిందనుకోండి, నా ప్రాణమిత్రుడు, మేము 20 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, ఉద్యోగం కూడా కలిసి చేసాం, మా కుటుంబాల మధ్యలో కూడా అనుబంధం ఉంది అని మనం ఆ తీవ్రమైన పరిస్థితి తెలిసి చూడ్డానికి ఎడుతున్నాం అనుకోండి, అప్పుడు చిత్రంగా మన మనస్సు ఎలా ఉంటుంది అంటే, అతను కోలుకుంటాడని, మామూలుగా తనతో స్నేహం చేస్తాడని, మళ్ళీ బాగుంటాడని ఇలా ఆలోచించదండి. ఆ మనస్సులో ఎంతసేపు ఈ ఆలోచనలు వస్తాయంటే, అయిపోయి ఉంటుంది ఈపాటికే, నాకు చివరి చూపు కూడా దక్కుతుందో దక్కదో, వాళ్ళ ఆవిడ ఎలా బతుకుతుందో, ఆ పిల్లలు పాపం ఇంకా చిన్నపిల్లలు ఏమవుతాయి, ఈ ఆలోచనలో వస్తాయండి. ఎవరి మనస్సునైనా పరిశీలించుకుంటూ తెలుస్తుంది. మరి వాళ్ళని ప్రేమిస్తున్నాం కదా, ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఒక భార్య అనుకోకుండా తీవ్ర అనారోగ్యంలో ఉంది అని పుట్టింటి దగ్గర నుంచి వాళ్ళు ఎవరన్నా కబురు చేస్తే, భార్యను ఎంతో ప్రేమించే భర్తకు కూడా వెడుతుంటే కంగారైన ఆలోచనలు వస్తాయి. భార్య కోలుకుంటుందని, తనతో అంత సవ్యంగా ఉంటుందని, అంతా బాగుంటుందని, తనతో చివరికి అనురాగ బంధం అలాగే నిలబడుతుందని, మళ్ళీ ఆవిడ సుఖంగా తనతో జీవితం కొనసాగిస్తుందని ఆలోచనలు రావండి. ఏదో అయిపోయి ఉంటుంది, ఏదో అయిపోతుంది, ఇక తర్వాత ఏమిటి పరిస్థితి అనే వస్తుంది. ఏవో జరిగిపోతున్నట్టు, ఎవరో వస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు, తనెవరో ఓదారుస్తున్నట్టు, పరామర్శిస్తున్నట్టు, తాను ఏదో చెబుతున్నట్టు, మధ్యలో ఊరికే అమంగళం ప్రతిగత మొగ్గాక అని 2 చెవులు పట్టుకోవడం సరిపోతుంది. ఇందుకే సరిగ్గా గొప్ప సామెత, అతి స్నేహ ఖలు పాపశంకి. మనకి ఎవరి యందు బాగా ప్రేమ అనుబంధం ఉందో వాళ్ళ విషయంలో ఎందుకో మనస్సు ఎప్పుడూ కీడుకిచ్చిన ప్రాధాన్యం మేలుకివ్వదు. అందుకే నిజంగా వాళ్ళు బాగుండాలి అంటే అంత ప్రేమ పెంచుకోకపోవడమే మంచిది. ఆ ప్రేమ గారాభం అవుతుంది ఖచ్చితంగా, పెద్దయినా చిన్నయినా. అంత ప్రేమ పెంచుకోకపోవడమే మంచిది. వాళ్ళు బాగుంటారు, మన మనస్సు కూడా ఎప్పుడు పొరపాటున కీడు శంకించదు. వాళ్ళు బాగుండాలంటే మనం అంత ప్రేమించకూడదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడినివ్వాలి, వాళ్ళ సమస్యలు వాళ్ళని పరిష్కరించుకోనివ్వాలి. మాటిమాటికి మనం వేలెట్టి నీ సమస్య నే పరిష్కరిస్తాను అనుకోవడం, అప్పుడు వాళ్ళకంటే ఎక్కువ దుఃఖం వీళ్ళకవుతుంది. ఇదే మనకి ఈ సంఘటన తెలియజేస్తుంది. అందుకే అర్జునుడు మనసు కీడు శంకిస్తుంది. అయిపోయి ఉంటుంది, గాంధారి శాపం, దిక్కు దివాణం లేకుండా మరణం తప్పదని కృష్ణ అంది, అదే జరుగుంటుంది అని, అయ్యో ఇదేమిటిది, ఎక్కడ వాళ్ళు ఏదో తపోవనం అన్నారు కనపడడం లేదు అండి, బలరామకృష్ణుడు ఇద్దరు తపస్సు చేసిన ప్రదేశం అంటే, అక్కడ ఎవరో మొన్న ఇక్కడ చూసామండి బలరాముడు అన్నారు, అక్కడ చూస్తే ఆయన లేడు. కృష్ణుడు ఇలా సంచరిస్తుండగా చూసామన్నారు కొందరు, ఆ వెతుకుతుంటే అక్కడ చూస్తే ఆయన లేడు, ఇదేమిటిది అని, ఏదో జరిగిందేమో, అయ్యో నిప్పుకు కూడా చెదరబడతాయా, భగవంతుడికి కూడా ఇటువంటి పరిస్థితి, నిప్పుకు చెదరబడతాయా అని భయంకరంగా ఆలోచించాడండి. పిచ్చివాడైపోయాడు అర్జునుడు, అడవంతా తిరుగుతున్నాడు. విచిత్రం అండి, బలరామకృష్ణుల యొక్క దర్శనార్థం అర్జునుడు సుమారుగా 2 రోజులు తిరిగాడండి అరణ్యంలో. కాకులు దూరని కేకారణ్యంలో, చీమల దూరని చిట్టడవిలో 2 రోజులు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటివాడి శరీరానికి పట్టిన స్థితి చూడండి. 2 రోజులు తిరిగాడు సుమారుగా. అక్కడ పరిణామాలన్నీ చూస్తే, భారతం చదివితే తెలిసిపోతుంది. కనిపించిన ప్రతి వాడిని అడుగుతున్నాడు, కృష్ణుడు కనపడ్డా, బలరాముడు కనపడ్డా. పిచ్చివాళ్ళ దిగ్భ్రమ చెంది పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు, జుట్టు పీకేసుకుని కృష్ణనామస్మరణతో తిరుగుతున్నాడు. ఇంతట్లో ఎవరో బోయేవాడు కనపడితే, ఏమయ్యా మీరు వేట కోసం అస్తమానం ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా, కృష్ణుడయ్యా ఎంత అందంగానో ఉంటాడయ్యా, అలా నెమలిపించే ఉంటుందయ్యా, మురళి వాయించుకుంటాడు. అయ్యో స్వామి, ఆయన తెలియకపోవడం ఏమిటండి, అవతారమూర్తిని అందరూ కీర్తిస్తున్నారు కదా, మేము కూడా ఆ నోట విన్నాం, దర్శనం కలిగితే బాగుండు అనుకున్నాం. మొన్న అనుకోకుండా ఒక్క చోట ఆయన్ని చూశానండి, మీరేం అనుకోకపోతే నాతో రండి అన్నాడు అకిరాతుడు. అక్కిరాతుండు సన వానిననుగమించి సని, అక్కిరాతుండు సన వానిననుగమించి సని, వెన్ను రుచిర దోగము పడియున్న చోటు చేరి, తెలియంగ చూచి మూర్ఛిల్లి అడలి పడియే కవ్వడి అనుచెరులడలు నొందా, తెలియంగ చూచి మూర్ఛిల్లి పుడమి బడియే కవ్వడి అనుచెరులడలు
బాధలు నొందా కృష్ణ 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 ముకుంద మురారి. ఎంత స్థితి కలిగిందయ్యా, ఎంత స్థితి కలిగిందయ్యా. ఒక్క సాధ్వీమణి శాపం ఇంత చేసేస్తుందా, ఇంత చేసేస్తుందా. అయ్యో అయ్యో. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. నసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం. స్వామి బావా బావా బావా, ఏది నీ చెయ్యి, ఏది నీ చెయ్యి, ఏది నీ అందమైన కంకణం, ఏది ఈ చేతిలో మొరలేది, ఏమిటి ఇలా పడుకున్నావు, ఇలా పడుకున్నావు, ఇదేమిటిది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం. సర్వాంగే స్వామి సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం కంఠే చ ముక్తావళీం. గోపస్త్రీ పరివేష్టితో కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో గోపస్త్రీ పరివేష్టితో. బావా బావా, తర్వాత మాట అనలేకపోతున్నానయ్యా, అనలేకపోతున్నానయ్యా, నన్ను మన్నించవయ్యా. గోపస్త్రీ పరివేష్టితో అద్య అద్య ధరణీ భస్మాంక తల్పే స్థితక. గోపస్త్రీ పరివేష్టితోద్య ధరణి భస్మాంకతల్పే స్థితక. కస్తూరీ తిలకం లలాట ఫలకే అద్య ధరణి భస్మాంకతల్పే స్థితక. ఎటువంటి వాడికి ఎటువంటి స్థితి వస్తుందండి. జీవితం గిర 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 తిప్పి ఎలా కొట్టేస్తుందండి. దేవుళ్ళని సైతం మనుషులం మనమో లెక్క. ఆ కిరాతుండు సన వానిని అనుగమించి చని ఆ బోయవాడు దారి చూపిస్తుంటే వాడిని అనుసరించి వెళ్ళాడు అర్జునుడు. వెన్ను రుచిర దేహము పడియున్న చోటు చేరి. నిజంగా వెన్ను అని కనగారు చాలా సందర్భ. వెన్నుడు విష్ణుడు ప్రకృతి, వెన్నుడు ప్రకృతి వికృతి అంటారు. అది అలా అట్టి పెట్టి నిజంగా వెన్నపూసలాంటి దేహం అండి. నల్ల వెన్నపూస. కృష్ణుడు అంటే నల్ల వెన్నపూస. వెన్నపూసకు నలుపు రంగు వేస్తే అది కృష్ణుడు. వెన్ను రుచిర దేహము పడియున్న చోటు చేరి. ఆ అందమైనటువంటి శరీరం అలా పడి ఉన్న చోటు చేరి 16,000 మంది గోపస్త్రీలను ఆకర్షించినటువంటి ఆ దివ్యమంగళ జగన్మోహనమైనటువంటి శరీరం నేల మీద పడి ఉన్న స్థితిని చూసి ఏం చెయ్యాలో తెలియంగా చూచి మా కృష్ణుడు అయ్యుండు, మా కృష్ణుడు అయ్యుండు, అమంగళం ప్రతిఘత మొగ్గాక మా కృష్ణుడు అయ్యుండు. ఈ మధ్య ఎంతోమంది పౌండ్రక వాసుదేవుళ్లాగా వేషాలు వేసుకు తిరుగుతున్నారు, వాడెవడో అయి ఉంటాడు అని. మావాడు కాదు, మా బావ కాదు, మా బావ కాదు, మా బావ ఇలా ఉంటాడా. అయ్యి బాబోయ్, అక్కడ కూర్చుని అలా పనిచేస్తుంటే ఎం త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రతిమానచేలము పయిన్ రంజిల్ల నీలాడక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయం చేరెడు వన్యకాడు మదినావేశించు నెల్లప్పుడు హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్థాలకోపేతమై. ఎంత అందమైన వాడు, ఎంత యోగం పట్టినవాడు మా కృష్ణుడు. ఆయన ఎలా ఎందుకుంటాడు. ఇతనెవరో కృష్ణుడు కాదు, ఇతనెవరో అయి ఉంటాడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్థాలకోపేతమై రజజాత శ్రమతో జబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్క అని నాశస్త్రాగతి చాలా నొచ్చియు పూరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును కుప్పించి ఎగసిన కుండలంబులకంతి గగన భాగం బెల్ల కప్పికొనగ కుప్పించి ఎగసిన కుండలంబులకంతి గగన భాగం బెల్లగప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార చక్రంబుతో తెంచి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నంబి తినాల అవునగు బాటు సేయుకు. బావా ఇంకొకసారి అడుగు, ఇప్పుడు లేచడుగు. అప్పుడు భీష్ముడిని చెప్పడానికి ఉద్యుక్తుండవుతుంటే నువ్వు సిద్ధపడితే వద్దయ్యా అంటే వెనక్కి వచ్చేసేవ. ఇప్పుడు వస్తున్నా, చనిపోవద్దు, దయచేసి వెనక్కరా, ఒక్క గంట వెనక్కి నా బావతో మాట్లాడుకునే అవకాశం నాకు కనిపించు. బావవి కాదయ్యా, భగవంతుడు అయ్యా.
ప్రపంచంలో ఎవరికైనా భగవంతుణ్ణి బావా అనే అదృష్టం కలుగుతుందా? నాకు కలిగిందయ్యా బావా, ఒక్క 10 నిమిషాలు నాతో మాట్లాడవయ్యా. 16,000 మంది కంటే నేను ఎక్కువ అని ఎంతమంది ముందో చెప్పావయ్యా. అటువంటి అర్జునుణ్ణి నీతో పాటు కిందికి దిగానన్నావయ్యా. నేను లేకుండా పైకి ఎలా వెళ్ళిపోతావయ్యా? ఒక్కసారి పలుకు. నమ్మితి నాలావు నగుబాటు చేయక బన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపదు నిన్నుగాతు. ఆవేళ ధర్మాత్ముడైన భీష్ముడి మీద చూపించిన కోపాన్ని నా మీద చూపించవయ్యా. ఒక్కసారి లేచి ఆ చక్రాయుధంతో నన్ను చంపి తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవయ్యా. నేను వద్దన్నయ్యా, నేను చూడలేనయ్యా. ఈ వార్త ధర్మరాజుకి ఎలా చెప్పాలి? 16,000 మందికి ఎలా చెప్పాలి? రుక్మిణీదేవికి ఎలా చెప్పాలి? అష్టమహిషులకి ఎలా చెప్పాలి? యాదవ ప్రజానీకానికి ఎలా చెప్పాలి? యావత్ భక్త శిఖామణులకు ఎలా చెప్పాలి? భాగవతులకు ఎలా చెప్పాలి? ఏ గుళ్ళో ఎలా నివేదించాలి ఈ విషయాన్ని? నన్నెందుకు బలి చేస్తున్నావు బావా? ఒక్కసారిలే అని ఎంత ఏడిచాడోనండి. నరుడు ఎలా ఏడుస్తూనే ఉంటాడమ్మా, నారాయణుడు పలకడు. నరుడు ఏడుస్తూనే ఉంటాడు, నారాయణుడు పలకడు. ఇదే తత్వశాస్త్రం. శరీరం శాశ్వతం, శరీరానికి ఉండే బంధాలు శాశ్వతం. ఈ బంధాల కోసం సంపాదించిన ఆస్తిపాస్తులు శాశ్వతం. మనం కట్టిన మేడలు శాశ్వతం, గోడలు శాశ్వతం. మన కులాలు, మన మతాలు, మన సంప్రదాయాలు, మన గొప్పలు, మన వైభవాలు ఇవన్నీ శాశ్వతం అని వాటి కోసం పీకలు నరికేసుకుంటూ ఉంటామే. ఏది శాశ్వతమో ఎవరు శాశ్వతమో అర్థమవుతుంది కదా. ఆ ఆత్మ మాత్రమే శాశ్వతమని తెలిసే వరకు నరుడు ఇలా ఏడుస్తూనే ఉంటాడు, నారాయణుడు పలకడు. నిజంగా కింద పడిపోయే దేహాన్ని గురించి ఆ దేహాన్ని ధరించిన నారాయణుడికి అంత దుఃఖం ఉందా? ఉంటే ఆయన అలా పడుకుంటాడా? ఆయన నిజంగా పోయేవాడు చేతుల్లో అలా మరణించదలుచుకుంటే ద్వారకలో మాత్రం ఆ ఏర్పాటు చేసుకోలేడా? అక్కడ ఎవరూ లేరా బాణాలేసేవాళ్ళు? ఇక్కడ ఉన్నారా? హంసతూలికా తల్పం మీద పడుకుని కనీసం వసుదేవుళ్ళ ప్రాణం వదిలేస్తే ఆయన కాదనేవాళ్ళు ఎవరున్నా ఉన్నారా? ఈ నేలలో పడాలా, నేల మీద పడాలా, బూడిదలో, అడవిలో రకరకాల పక్షులు, రాబందులు అప్పుడే వచ్చేసాయే అక్కడికి. ఎన్ని రోజులుగా ఈ దేహం పడి ఉందో ఎవరికీ తెలియదే. ఇంకా బలరాముడు ఎక్కున్నాడో తెలియదే. కనీసం ఆయన చూశాడా, ఆయన చూశాడా ఏమీ తెలియదే అర్జునుడికి. ఎంత దుఃఖమండి నరుడికి. నారాయణుడి గురించి తెలుసుకోలేకపోవడం వల్ల, తెలివి లేకపోవడం వల్ల, ఎరుక లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, తత్వం తెలియకపోవడం వల్ల ఇంత జరుగుతుందని తెలుసుండి, అర్జునుడు ఇంత బాధపడతాడని తెలుసుండి, అక్కడ అన్ని జరుగుతాయని తెలుసుండి ఆయన నిశ్చింతగా హాయిగా అలా కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఊరికే లేపి కాలిలా ఆయనే ఇలా ఆడించి వెళ్ళిపోతాడా? అంత తేలిగ్గా తీసుకుంటాడా మరణాన్ని నారాయణుడు? నరుడు తీసుకోలేకపోతున్నాడా? ఇదే నరనారాయణుల మధ్యలో భేదం. ఇదే జీవుడికి దేవుడికి భేదం. ఈ అవగాహన లోపమే దేవుణ్ణి జీవుణ్ణి చేసింది. ఈ అవగాహన కలిగి ఉంటే తిరిగి జీవుడు దేవుడవుతాడు. జీవో దేవ సనాతనక నజీవ బ్రహ్మణోర్భేదక పిండ బ్రహ్మాండ భేదతక నజీవ బ్రహ్మణోర్భేదక పిండ బ్రహ్మాండ భేదతక సమిష్టి వ్యష్టి రూపత్వాత్ ఇది వేదాంత డిండిమక. సమిష్టి వ్యష్టి అనే భావన తప్పితే ఏమీ లేదయ్యా పిండానికి బ్రహ్మాండానికి తేడా. నాది అనుకుని నువ్వు ఏడుస్తున్నావు. నాది కాదని తెలుసు కాబట్టి నారాయణుడు ప్రశాంతంగా ఉన్నాడు. చెయ్యగలిగినంతకాలం 125 సంవత్సరాల జీవితంలో ఆయన చెయ్యగలిగినవన్నీ చేశాడు. ఎట్టకేలకు ధర్మాన్ని గెలిపించాడు. స్వవంశమే తన కుమారులే తన ముందే తాగి తందనాలాడి కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యక్రియ, నిర్వికల్ప అన్నట్టుగా ఉండిపోయాడు. ఇలాగే జరుగుతుంది. జరగని అవతార పరిసమాప్తి అయిపోయిందని అంత నిశ్చింత నరుడికి ఎందుకు ఉంటుందండి? ఏడిచాడు, పాపం ఏడిచాడు. తెలియంగా చూచి మూర్ఛల్లి పుడమిబడియే కవ్వడి అనుచరులు అడలునందా. పక్కనున్న వాళ్ళు జడిసిపోయారు. అయ్యో అర్జునుడికి ఏదో అయిపోతుందని. ఆ దేహం మొత్తం ఇలా తడుముతూ పక్కనున్న బ్రాహ్మణులు పిలిచి ఒక్కసారి మీరు చూడండి, మీలో వైద్యులు ఉంటారు, మీరు చూడండి మా బావేనా అంటే, అయ్యా ఇంకా చూసేందుకే ఉందయ్యా, అయిపోయింది మీ బావేనాయన, భగవంతుడు నాయన, మేము చెబుతున్నాం వైద్యం తెలిసిన వాళ్ళని చెబుతున్నాం నాయన, ఏమీ లేదయ్యా. నారాయణుడు లేని చోట నాడి కొట్టుకుంటుందా? జగత్తంతటికీ ఉన్నది ఒకే నాడి, అది నారాయణ నాడి. బ్రహ్మనాడి కంటే, ఇంద్రనాడి కంటే, భృగునాడి కంటే గొప్ప నాడి నారాయణ నాడి. ఆ నారాయణుడు అందులో లేకపోయాక నాడెందుకు కొట్టుకుంటుంది? అర్జున నీ దుఃఖావేశం నాయనా శాంతించు, ఓదార్చుకో. ఏమిటనిట్టులయ్యేనోకో.
ఆ దేహాన్ని తడుపుతూ ఉంటే తట్టుకోలేని అర్జునుడికి ఒక సందేహం కలిగిందండి. భగవంతుడు కూడా ఇలా చనిపోతాడా, అది కూడా ఇక్కడ? ఎవరు కొట్టారు, ఏం చేశారు, అసలు శరీరంలో ఏమైనా గాయాలు ఉన్నాయా, తపస్సులో ఉండగా శరీరం పోయిందా, యోగ మార్గంలో ప్రాణం పోయిందా, ఏం జరిగింది? ఏమిటనిట్టులయ్యనొకో ఇమ్మహితాత్మకుడంచు, ఏమిటనిట్టులయ్యనొకో ఇమ్మహితాత్మకుడంచు, ఉన్మిషద్ధామములైన అంగములదా కలయన్ వరికించి, ఉన్మిషద్ధామములైన అంగములదా కలయన్ వరికించి, యోగి హృద్యామల పాద పద్మగతమైన విశేషము చూచి, యోగి హృద్యామల పాద పద్మగతమైన విశేషము చూచి, అయ్యయ్యో రుద్రతేజోమయుడైన సంయమి వచోగతిగాంచి సువిస్మితాత్ముడై. ఏమిటా పాదపద్మాల్లో కనిపించిన చిహ్నం? దానికి రుద్రతేజోమయుడైనటువంటి సంయమి వచోగతికి సంబంధం ఏమిటి? తిక్కన గారు ఈ పద్యంలో చిట్ట చివర ప్రత్యేకించి రగణం దగ్గర ఖాళీ ఇచ్చి 3 రగణాలు ఎందుకు వరుసగా మూడింటిలో విచిత్రంగా ప్రయోగించాడు. ఈ విశేషాలన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు వాడదాం, ప్లాస్టిక్